హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఇక్కడ చింతచారు అలాగే చేపల ఫ్రై అయితే చేశాను. ఆ వీడియోనైతే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెండు కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ విధంగా చింతచారు వేసుకొని అందులో పక్కన సైడ్ డిష్గా ఈ చేపల ఫ్రైని అయితే పెట్టుకొని నంజుకొని తిన్నామంటే ఆహా ఇంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పడానికైతే ఉండదు ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక 1/2 కిలో వరకు అయితే చేప ముక్కలను అయితే తీసుకున్నాను. ఇవైతే ఇక్కడ మా సైడ్ అయితే వీటిని కొడద చేపలని అంటారు. ఇవి ఇక్కడ మాకు మార్కెట్లో అయితే దొరికాయి. వాటిని అయితే తీసుకొచ్చి చక్కగా క్లీన్ చేసుకొని వాటికి మూతులు తోకలు కట్ చేసేసి ఈ విధంగా వాటికైతే ఘాట్లు అయితే పెట్టుకొని అయితే ఉంచుకున్నాము. ఈ పక్కన చింతచారు చేసుకోవడానికి చింతపండుని అయితే ఇక్కడ నానబెట్టి అయితే ఉంచుకున్నాను. అందులోనికి పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చా పచ్చగా అయితే దంచి పెట్టుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఉల్లిపాయ అలాగే ఒక టొమాటోని అయితే కట్ చేసి అయితే ఉంచుకున్నాను. ఫస్ట్ మనమైతే ఇక్కడ ఈ చేపలకు మసాలా అయితే కలిపి పెట్టేసి వీటిని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ముందు వీటిని కలిపి అయితే పక్కన పెట్టేద్దాం. నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకైనా కూడా మనము కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండినైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే యూజ్ చేశాను. తర్వాత ఇందులో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసి అందులో కొద్దిగా ఆవాల నూనెని అయితే నేను యాడ్ చేసుకుని ఇవన్నిటిని కూడా చక్కగా ఒక స్పూన్ సహాయంతో అయితే చక్కగా అయితే మిక్స్ చేసుకున్నాను. మనం ఇక్కడ ఎటువంటి వాటర్ కూడా యూస్ చేయడం లేదు, ఓన్లీ ఆయిల్తోనే దీన్ని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్పూన్తో కాకుండా చేత్తో కలిపామంటే కనుక మసాలా అంతా కూడా చాలా చక్కగా అయితే మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ మసాలా అంతటినీ కూడా మనం చేపలకు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో బాగా పట్టేలాగా కొద్దిగా తీసుకొని ఈ విధంగా చక్కగా చేప ముక్కలన్నిటికీ కూడా చక్కగా మసాలాను అప్లై చేసుకోవాలి. మసాలా మొత్తం కూడా చేపలకు పట్టించాక వీటిని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఎంతసేపు నానబెట్టుకున్నామంటే అంత టేస్టీగా అయితే ఫిష్ ఫ్రై అనేది తయారవుతుంది. ఇప్పుడు మనము ఆ లోపల మనము ఈ చింతచారును అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ చింతచారును చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేస్తారు, అలాగే చాలా పేర్లతో కూడా పిలుస్తారు. ముందుగా నేను నానబెట్టుకున్న చింతపండును అయితే చక్కగా అయితే ఈ వాటర్లో ఈ విధంగా చేత్తోనే మెదుపుకొని అందులోని చింతపండు తొక్కునంతటినీ కూడా ఈ విధంగా తీసేసే అందులో కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడినైతే కలిపి మరొకసారి చేత్తో చక్కగా ఈ చింత గుజ్జునంతటిని కూడా చక్కగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిన్న ఒక బెల్లం ముక్కనైతే తీసుకొని దాన్ని కూడా చక్కగా ఇందులో అయితే వేసేసి అది బాగా కరిగిపోయే వరకు మనము చేత్తోనే కలుపుకోవాలి. ఇక్కడే మనం ఒకసారి టేస్ట్ను సరి చూసుకోవాలి. పులుపు, కారం, ఉప్పు 3 పర్ఫెక్ట్గా ఉండేలాగా సరి చూసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా మనము దీనికి తిరగవాత అయితే పెట్టుకుందాం, అంటే పోపు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని అయితే వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి మనము కొద్దిగా జీరా అలాగే ఆవాలు అలాగే మనము దంచుకున్న వెల్లుల్లి అలాగే తుంచిన ఒక 2 మిరపకాయలను అయితే యాడ్ చేసి అవి కొద్దిసేపు వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వీటిని కొంచెం సేపు
బాగా మగ్గనించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోనే మనము కట్ చేసిన టొమాటోను కూడా వేసేసి చక్కగా దీన్ని కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మీరు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ చింతపండు పులుసునైతే ఈ పోపులో అయితే వేసేసి దీన్ని ఈ విధంగా చక్కగా పైకి ఇట్లా నురగలు వచ్చే వరకు దీన్ని ఉడికించుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మీరు ఇందులో కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మనకు చేపలు కూడా చక్కగా అయితే మ్యారినేట్ అయితే అయిపోయాయి. వీటినంగా వేడి వేడి ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా చేపల ఫ్రై అనేది మనము చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా చేపలు చక్కగా ఫ్రై అయ్యే వరకు మనము వీటిని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, చేపలు ఎంత చక్కగా అయితే మంచి కలర్లో అలాగే క్రిస్పీగా ఫ్రై అయితే అయ్యాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఆ మసాలా అంతా కూడా ఈ చేపలకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇది ఈ చింతచారుతో పాటు పక్కన రైస్లో పెట్టుకొని ఈ చేపల్ని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చింతచారు అలాగే చేపల ఫ్రైని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.